హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కాన్ పకోడీ అండి. వెరైటీగా చాలా టేస్ట్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఎందుకంటే మనం ఆనియన్ పకోడీ, ఆ పకోడీ అవన్నీ వేసుకున్నాం కదా. ఒక్కసారి దీన్ని కూడా ట్రై చేయండి. ఎప్పుడే ఒకే విధంగా కాకుండా ఇలా వెరైటీగా చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికము, కార్ను, శనగపిండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, కొత్తిమీర, ఉప్పు, కారం. మనమైతే కార్న్లో ముందు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాయి, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్స్, కొంచెం అంత కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని తగినంత ఉప్పు, కొంచెం అంత కారము, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా చూసి వేసుకోవాలి, కొంచెం అల్లం ఎల్లిగడ్డ, కొంచెం అంత శనగపిండి. మీరు కావాలంటే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు, క్రిస్పీగా ఉంటుంది. బియ్యం పిండి లేకుంటే కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు, ఇంకా క్రిస్పీగా వస్తాయి. నేనైతే ఏం వేస్తలేను, ఓన్లీ దీంతో మాత్రమే చేస్తున్నాను. అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనము కొంచెమే వాటర్ వేసి కలుపుకోవాలి. చూడండి, మన బజ్జీల పిండి టైప్లో ఇలా ఉంటే సరిపోతుంది, ముద్దలా వచ్చేస్తుంది. మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము. కడాయి వేడైంది కదా, నార్మల్గా ఇలా తీసుకొని అలా వదిలేసుకోవాలి. షేప్ అవసరం లేదు, కొంచెం కొంచెం తీసుకొని వదిలేసుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టి క్రిస్పీగా చేసుకోవాలి. కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టేస్తే క్రిస్పీనెస్ వచ్చేస్తుంది. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. తీసేసుకుందాము. మళ్ళొకసారి వేసుకుందాము. ఇలా మామూలుగా తీసి వేయడమే. ఎప్పుడు ఉడకబెట్టుకోవడము, నార్మల్గా ఇట్లా చాట్స్ చేసుకొని తింటారు కదా, ఒకసారి అయితే ఇలా చేయండి. టేస్ట్ బాగుందని చెప్పి నేను కూడా పోస్ట్ చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది, తింటుంటే కూడా చాలా బాగా అనిపించింది. కొంతమంది ఏమో ఇలా మిక్సీ చేసి చేస్తారు, నేను అలా కాకుండా మొత్తం కార్నే చేస్తున్నాను. చూడండి, మళ్ళీ తీసేసుకుందాము. చూడండి, వేడి వేడి కార్న్ పకోడీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది, క్రిస్పీగా. తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి ప్లీజ్. ఓకే, మరి బాయ్.